బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని దాసారం బస్తీలో ఒక బిల్డర్ అక్కడ భవనాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ భవనాన్ని నిర్మిస్తే మాకు దారి లేకుండా పోతుంది, మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తూ ఉన్నాము అని బస్తీవాసులు ఎదురు తిరిగారు. దీంతో ఆ బిల్డర్కి సంబంధించిన బౌన్సర్లు బస్తీవాసుల పైకి దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళని అక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. బస్తీవాసులకు ఆ బిల్డింగ్ నిర్మిస్తున్న బిల్డర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున బస్తీవాసులు అక్కడికి బయటకు వచ్చి నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి అక్కడ నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దాసారం బస్తీలో 4 ఎకరాల వివాదాస్పద స్థలం అది. అక్కడ 4 ఎకరాలు వివాదాస్పదంలో ఉంది. ఆ వివాదాస్పదంలో ఒక బిల్డర్ భవనాన్ని నిర్మించడానికి చేసే ప్రయత్నాన్ని బస్తీవాసులు అడ్డుకుంటూ ఉన్నారు. ఆ భవనాన్ని నిర్మిస్తే మాకు రోడ్డు లేకుండా పోతుంది, మా ఇళ్లకు వెళ్ళటానికి సరైన దారి లేకుండా పోతుందని చెప్తున్నారు. రాళ్లతో బస్తీవాసులు కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తారు. 35 సంవత్సరాలుగా అక్కడ మేము నివసిస్తూ ఉన్నాము అని బస్తీవాసులు చెప్తున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి బస్తీవాసులతోనూ ఇటు భవనాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్న ఆ బిల్డర్తోనూ పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మహిళలు ఏం డిమాండ్ చేస్తున్నారో విందాం. ఏం చెప్తారు మమ్మీలకి సంవత్సరాలుగా అదే బస్తీలో నివాసం ఉంటూ ఉన్నాం, కూలి పని చేసుకుని బతుకుతూ ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఆ భవన నిర్మాణాన్ని చేపడితే మాకు దారి లేకుండా పోతుంది, రోడ్డు లేకుండా పోతుంది అని అక్కడ బస్తీవాసులు చెప్తున్నారు. ఆ 4 ఎకరాలు వివాదాస్పదంలో ఉంది అని చెప్తున్నారు. ఒక్కసారి దాసారం బస్తీ దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవ్ రెడ్డి నగర్ బాసరం బస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. బాసరం బస్తీ వాసులు ఆందోళనకు దిగారు. దానికి సంబంధించి వాళ్ళ స్థలంలో ఉన్నటువంటి ప్లేస్ ని కబ్జా చేయడానికి వచ్చారని చెప్పేసి షెడ్లు వేస్తున్న క్రమంలో వాళ్ళు ఆందోళనకు అయితే దిగారు. ఈ ఆందోళనలో భాగంగా ఎవరైతే కబ్జా చేయడానికి వచ్చారో, అదేవిధంగా షెడ్లు వేయడానికి వచ్చారో ఆ వ్యక్తికి సంబంధించిన దుండగులు ఆ దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా, అందులో గాయపడ్డారని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రజెంట్ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 35 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే స్థలంలో ఉంటున్నాము, కానీ ఈ స్థలానికి సంబంధించి ఎవరు కూడా ఇప్పటివరకు రాలేదు. కానీ ఈ మధ్యలో కొంతమంది భూమి మాదని చెప్పేసి, ఈ ల్యాండ్ మాదని చెప్పేసి వచ్చి రేకులు వేస్తున్నారు, షెడ్లు వేస్తున్నారు, మేము పొట్టకుట్టి కోసం ఇక్కడ పనులు చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి నిరసనలు అయితే చేస్తున్నారు, నినాదాలు అయితే చేస్తున్నారు. ఆ నినాదాల్లో భాగంగానే ఈ స్థలానికి సంబంధించి గత 35 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఉంటున్నాము, ఇప్పుడు వచ్చి ఈ విధంగా వ్యవహరించడం, అన్ని ఆధారాలు ఉన్నా కూడా మా మీద దాడికి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ మహిళలు కూడా నిరసన చేస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. అమ్మ, ఏం జరిగింది అసలు, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? మాకేం లేదు సార్, ఇక్కడ ఒక 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం సార్. ఇక్కడ ఉంటే ఇప్పుడు ఇక్కడంతా చెత్త ఉంటే మేము అంతా తీసేసుకొని కన్నీ చేసుకొని గుడిశాన్లు వేసుకున్నాం సార్. గుడిశాన్లు వేసుకుంటే అప్పుడు ఎవరు రాలేదు, ఎవరు ఏం మాకు చేయలేదు, ఎవరేం మాకేం సాయం చేయలేదు. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి ఇక్కడ రేకులు వేయాలని అంటున్నారు.
ఇదంతా రేకులు వేయాలని చూస్తున్నారు, రేకులు వేయాలని చూస్తున్నారు. కానీ మేము వేయనికోకున్నట్టు అడ్డుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ వరకు వేయాలని చూశారు, పొద్దున వేయాలని ఇక్కడ డిసెంబర్ పెట్టినారు. తెచ్చి 3 డిసెంబర్లో తెచ్చారు వాళ్ళు. ఒక 30 మంది 40 మంది వరకు ఆడవాళ్ళని తెచ్చినారు, రౌడీల్ని. మమ్మల్ని కొట్టినారు, ఒక 5 మంది ఆడవాళ్ళు మమ్మల్ని కొట్టినారు, తాళులు తెంపినారు. అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని తోలుకొచ్చుకున్నారు సార్, ఆడవాళ్ళని తోలుకొచ్చి ముస్లిమ్స్ వాళ్ళు మహిళా బౌన్సర్లు ముసుగులు కట్టుకొని వచ్చినారు సార్. వాళ్ళు మాకి వేయద్దండి, మేము వేయనియ్యము, మేము ఇక్కడే ఉంటాము, మా జాగా మేము ఎవరికి ఇయ్యము, మాది ఇది సొంతము అనుకొని మేము అన్నాము. అంటే నీదేంది ఇది, నీది కాదు ఇది అని వాళ్ళు కొట్టినారు సార్. కొట్టింటే మేము కొట్టించుకున్నాం, మేము కొట్టలేదు వాళ్ళనేమి, దొబ్బినాం. మేమైతే దొబ్బినా, కొట్టేకొచ్చింటే మేము దొబ్బినాం సార్. మాకు ఇప్పుడు న్యాయం కావాలా అక్కో. మేము ఇక్కడ ఉన్నాం, మేము ఉన్నంత వరకు మాది, మాకు లేకపోతున్నట్లు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. 3 నెలల నుంచి చాలా ఒత్తిడి చేస్తున్నారు సార్ మాకు. స్పాట్లో లేరు సార్, వాళ్ళే ఉండరు. పొద్దున్న 5ంటికి వచ్చినారు సార్ వాళ్ళు. 5ంటికి వచ్చినారు. మమ్మల్ని పిల్లలు పొద్దున్న లేచి పిల్లలు పాలు తీసుకొచ్చాక పోయినప్పుడు అమ్మ ఇట్లా ఏమో డిసెంబర్లు పెడుతున్నారా అని చెప్పినారు. అయ్యో డిసెంబర్లు పెడుతున్నారంటే ఏం డిసెంబర్లు అని మేము ఆటికి అనుకున్నాం సార్. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు వాళ్ళు వచ్చి 4 డిసెంబర్లు పెట్టినారు సార్. 4 డిసెంబర్లు పెట్టింటే మేము వచ్చి అందరం వచ్చి 5 గంటల నుంచి ఉన్నారు. మేము పాల కోసం వచ్చింటే మా మొగళ్ళంతా వచ్చి ఇట్లా వచ్చినారని చెప్పినారు. చెప్పింటే మేము అంతా ఆడోళ్ళం వచ్చినాం. వచ్చింటే మీ పిల్లలు అందరము వచ్చినాం. వచ్చింటే వాళ్ళు ఏమి మీది కాదు ఇది స్థలము మాది ఇది అని కొట్టకొచ్చినారు సార్. పుస్తలు కానీ తెంపినారు సార్, పుస్తలు కానీ తెంపినారు. మాకు మా గుడిసెలు కావాలా, మాకు కావాలా. ఇన్నేళ్ళు 30-40 ఏళ్ళ నుండి సార్, 40 ఏళ్ళ నుండి ఏం చేసినారు సార్? 40 సంవత్సరాల నుండి ఏం చేసినారు సార్? అడగల కదా, నాయకులు వచ్చి అడగల కదా. అప్పుడు మా ఇండ్లు ఇదే, మా ఇండ్లు. అయితే వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అన్న, ఏంటి అసలు మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? వాళ్ళు అంటే స్థలానికి సంబంధించి వచ్చిన వాళ్ళు ఎవరు మీకు తెలుసా? తెలియదు అన్నది, అక్కడ లోకల్ బిల్డర్స్ అంటారు. వాళ్ళు ఎవరో మాకు తెలీదు. మాకు వచ్చి తెలీదు మాకు. ఇవి కూడా పడవు రేకులు మధ్యలో వచ్చి పొద్దున వచ్చి ఆపేసారు. మేము 30-40 రేకులు ఎప్పటి నుంచి నడుస్తున్నది చేస్తున్నాం. ఆపినాము. ఇప్పుడు మేము 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాము ఇక్కడ. మధ్యలో వచ్చి కాల్ చేయమంటే మా పిల్ల భవిష్యత్తులో మేము ఏడికి పోవాలా? మాకు ఏమైనా దావ చూపిస్తున్నారా? వాళ్ళు వచ్చి మిమ్మల్ని అసలు ఏం డిమాండ్ చేశారు? ఏమని కాల్ చేయమంటారు. వద్ద వాళ్ళ ప్లేస్ అప్పగిస్తున్నారంట వాళ్ళు. ప్లేస్ అని చెప్పారు వాళ్ళు అంటున్నారు. ప్లేస్ ఎవరిదని చెప్పడానికి వచ్చారు? చెప్తలేరు, అది ఎవరు చెప్తలేరు. మేము మాకు కావాలి మా ప్లేస్ ఖాళీ చేయాలన్నారు. మేమైతే ఖాళీ చేయము. 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఖాళీ చేస్తాం మేము? మా పిల్లలు భవిష్యత్తు ఏం కావాలా? మా ఆధారాలు కావచ్చు, ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, బాత్రూమ్ ఉన్నాయి, వాటర్ అన్ని ఉన్నాయి. మాకు అన్ని ఇచ్చినారు ఆయన. మీకు అసలు ఈ స్థలం మాది అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే స్థలానికి షెడ్లు రేకులు వేయించుకుంటారో వాళ్ళు ఏమైనా మీకు ఆధారాలు చూపించడం జరిగింది? వ్యక్తి ఎవరు, ఏ ఊరు చెప్పలేదు. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ కాపీ అని మేము చూపిస్తున్నాం. వాళ్ళ దగ్గర ఏ ఒక్క ప్రూఫ్ లేదు. మేము చూపెట్టమని ఎన్నోసార్లు అడిగాం, ఏం లేదు. కేసులో కేసు నడుస్తున్నది. స్టోవ్ కే ఆర్డర్ కూడా ఇచ్చింది మాకు. కోర్టులో ఇంతకుముందు ఇది ప్రైవేట్ ల్యాండ్ అండి. దీని మీద ఇంతకుముందు ఒక ఆర్మీ మేజర్కి ఇచ్చింది. అప్పుడు ఇంతకుముందు లంబాడి హై స్కూల్ ప్రైవేట్ వాళ్ళది, ఇది కర్నూలు వాళ్ళ అరేబిక్ కాలేజ్ సంబంధించిన వాళ్ళది. అప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని నా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే చదువుకుంటున్నాం. మా పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడే చదువుతున్నాం. స్థానికంగా మా ఆధార్ కార్డు, లోకల్ ప్రూఫ్, ఓటర్ ఐడి కార్డు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే మాకు ఏది లేదు, ఇంతకుముందు ఏ ఇబ్బంది లేదు. ఒక 1 ఇయర్ నుంచి ఇచ్చి మేము కేసు గెలిచాము, మేము కేసు వేసాము, మేము ఇట్లా వేసామని చెప్పేసి వచ్చి ఇంతకుముందు 1 ఇయర్ కింద పేర్లు చెప్పట్లేదు సార్. పేర్లు ఏదో ఖాళీ బోర్డు ఒకటి నాటి రకం మొన్న బోర్డు, ఆ బోర్డు ఒకటి నాటి దాంట్లో పెంటమ్మ అని ఉంది, బొడ్డుకుమార్ అని ఉంది దాంట్లో. కానీ దాంట్లో నుంచి ఇంకా అసలైన వాళ్ళు కాదంట. కాకపోతే బోర్డు పెట్టారు కానీ అసలు వాళ్ళు వేరే ఎవరో బిల్డర్ ఉన్నారంట. ఆ బిల్డర్ పేరు చెప్పట్లేదు. కాకపోతే ఒక 10-20 మంది రౌడీ స్టేషన్లు కూర్చోబెట్టి రోజు ఇక్కడనే కూర్చోబెట్టడం. కాకపోతే మేము అక్కడ ఆపించారు కదా, మీరు ఏం వీళ్ళ దగ్గరికి వెళ్ళదండి. ఇవాళ అయితే మాత్రం ఒక 70-80 మంది ఉన్నారు సార్. దాంట్లో ఆడవాళ్ళని బయట వాళ్ళని తీసుకొచ్చారు. ఇవాళ రేకులు తీసుకొచ్చారు. పొద్దున డిసెంబర్కి వెళ్ళి రేకులు తీసుకొచ్చారు. మేమందరం ఇంటి చెత్త సేకరణ చేసి అందరం పొద్దున్నే పనికి వెళ్ళిపోతాం. అయితే ఎవరు లేరు పొద్దున. అందరు కొంతమంది మన ఆడవాళ్ళు కూడా కొంత 20 మంది ఉంటే ఆ 20 మంది దగ్గర పోరాడుతుంటే అందరు కలిసి వాళ్ళు దాడి కలిసి మా ఆడవాళ్ళు తాళిబట్టు కూడా తెంపుకొని మేము కొంతమంది తాళిబట్టు తెంపుకున్నారు. సరే ఇట్లా దెబ్బలు కూడా తగిలాయని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు కూడా మా మీద కేసు తీసుకోలేదు సార్.
పోలీసు వాళ్ళు కూడా కేసు తీసుకోకుండా మీరే కావాలని చేసుకొని వచ్చుకున్నారు అబ్బాయి, మీరే చేస్తున్నారు, వాళ్ళ మీద ల్యాండ్ పేపర్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళకి ఒత్తాస వాళ్ళకి మా వాళ్ళ మీద కేసు ఇవ్వకుండా వెనక పంపించేశారు మా వాళ్ళు ఆడవాళ్ళని కూడా. అందుకని మీ మీడియా డిమాండ్ చేస్తారు. మాకు ఏం లేదు సార్, మా ఉన్న జాగాలో మేము ఉంటాం, మాకు అవసరం లేదు. మా ల్యాండ్ దగ్గర మాత్రం ఎవరైనా వస్తే మేమైతే ఊరుకోము. మా తరఫున మీ మీడియా మిత్రుల తరఫున మాకు ఏదైనా సాయం చేస్తారంటే చేయండి సార్. మొత్తానికి అయితే నినాదాలకు గల కారణం స్టే ఉన్నా కూడా, అంటే కోర్టులో స్టే ఉన్నా కూడా ఆ స్థలానికి సంబంధించి దానికి సంబంధించిన ఆధారాలు లేకపోయినా కూడా ఈ స్థలం మాదంటూ కూడా వాళ్ళు కబ్జా చేయడానికి వచ్చారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి రేకులు వేస్తున్న సమయంలో చాలా మందిని వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దాడికి పాల్పడ్డారు మా మీద అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆందోళనకు దిగారు. ఇదే ప్లేస్ ని ప్రెజెంట్ వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నించారు. అందులో భాగంగానే మేము వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ స్థలంలో మేము దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కోర్టులో స్టే నడుస్తున్నా కూడా, కోర్టుకు సంబంధించి ఇష్యూ నడుస్తున్నా కూడా వీళ్ళు ఈ విధంగా వ్యవహరించడం మాకు నచ్చలేదని చెప్పేసి, అదేవిధంగా ఈ కోర్టులో నడుస్తున్నటువంటి ఇష్యూని బేస్ చేసుకొని ప్రస్తుతం మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శంకర్ రావుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.